అందరికీ నమస్తే. నేను మాధురి. ఇంట్లోకి వెళ్తుంటే ఈ గులాబీ పువ్వు వెల్కమ్ చెప్తున్నట్టే ఉంది గదా! మెక్సికన్ సన్‌ఫ్లవర్ కొమ్మలు తీసుకొచ్చాను గదా! ఆ కొమ్మ ఒకటి ఇక్కడ కూడా నాటాను కానీ గోవింద్ వాళ్ళు ఇక్కడ నాటింది మర్చిపోయి నీళ్లు పట్టలేదు. అందుకోసమనే నీళ్లు పడుతున్నాను. మేము పొలం చుట్టూరా కూడా చాలా నాటాం కానీ ఎందుకో అవి బతికినట్టయితే అనిపించలేదు. ఇదొక్కటి కొద్దిగా పచ్చగా ఉంది. కొంచెం నీళ్ళైతే పడుతున్నాను. మామిడి చెట్టు నీడ ఎక్కువైపోయింది కాబట్టి కింద మొక్కలు ఏవి పువ్వుల మొక్కలైతే రావట్లేదు కానీ ఏవైనా క్రోటాన్స్ అలాంటివి అయితే వస్తున్నాయి. మామిడి చెట్టు కింద ప్యాషన్ ఫ్రూట్ సీడ్స్ అన్నీ కూడా పడిపోయి చాలా ప్యాషన్ ఫ్రూట్ మొక్కలైతే వచ్చాయి. పసుపు అల్లంలో కలుపు చాలా ఎక్కువైపోయింది. ఆ కలుపులు తీయడానికని ఒక ఇద్దరు మనుషులను అయితే రమ్మన్నాము. 2 వరుసల మధ్యలో ఉన్న కలుపునంతా కూడా ఆరక కట్టడం వల్ల గడ్డి అంతా పోయింది. లేదంటే మనకు మాన్యువల్‌గా తీయాలి అంటే చాలా ఖర్చవుతుంది. ఇదిగోండి ఎంత నీట్‌గా పోయిందో చూడండి గడ్డి అంతా కూడా. ఓన్లీ ఈ బెడ్స్ పైన మాత్రమే తీయాలిప్పుడు. ఏవండి ఇవాళ ఈ విత్తనాలు వేద్దామని అనుకుంటున్నాము. చారెల పొట్లకాయ, తర్వాత ఈ క్యారెట్, ఎరుపు క్యారెట్, తర్వాత పూనా కీర ఇవన్నీ కూడా వేయాలని అనుకుంటున్నాము. రెడ్ రాడిష్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా చిట్టి కాకరకాయలు ఇవన్నీ ఇప్పుడు వేస్తాము. మొక్కజొన్న వచ్చింది పెట్టినది. ఉన్నాని అది గడ్డి అట్లే ఉన్నాయి. ఇది తీసేయి అంతే. ఇది మళ్ళీ పీకేటప్పుడు అది పోతుందని. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! మా ఊరెళ్తూ పొలంలో ఆగాను అని చెప్పి. తర్వాత మా ఊర్లో పనైపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు పొలం దగ్గరే ఉన్నామనమాట. ఈసారి 2 రోజులు పొలంలోనే ఉండబోతున్నాము. ఇంకా పనులన్నీ చేసుకోవాలి అని చెప్పి. అయితే ఊరు దగ్గర నుంచి నేను ఈ వంకాయ నారు తీసుకొచ్చాననమాట. ఇది మా అమ్మే ఇంట్లో వేసింది. ఇది బయట నర్సరీ నుంచి తెచ్చినది కాదు. ఈ ఈ వంకాయ అనేది బాగా లావుగా ఉంటది గదా! మనము బెంగన్ కా భర్తా అని రెసిపీ చేసుకుంటారు గదా! ఆ వంకాయ అనమాట. ఇది నేను ఉత్తరప్రదేశ్‌లో తీసుకొచ్చాను ఈ వంకాయని. ఆ వంకాయని మళ్ళీ మా అమ్మ విత్తనాలుగా చేసి నారు పోసింది. బాగా వచ్చిందనమాట నారు. నేను యూపీ వెళ్ళినప్పుడు ఒక షార్ట్ కూడా పెట్టాననమాట. వాళ్ళ ఇంటి వెనకాల ఎట్లా వేసుకున్నారు, అన్ని రకాల కూరగాయలు పండించుకుంటున్నారు అని ఒక వీడియో చేశాను గదా! అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వంకాయ అనేది తీసుకొచ్చి నారు చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నదేమో పెన్నాడ వంకాయ. పెన్నాడ వంకాయ నారు నేను జూన్‌లో పోసాను ఈ నారు. కొంచెము శాంపుల్ బేస్డ్‌గా కొద్దిగా వేశాననమాట. అసలు నారు సరిగ్గా వస్తుందా? లేదా? అని టెస్ట్ చేయడం కోసం వేశాను. మంచిగా వచ్చింది నారైతే. ఈ నారును మేము కొద్దిగా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటున్నాము. కొన్నేమో పెద్దగా ఉండి ఇక్కడే కొంచెం దూరంగా ఉన్న వాటినేమో అట్లాగే వదిలేస్తున్నాము. యాక్చువల్‌గా వాటర్ లేదనమాట. అందుకని కొంచెం బకెట్‌తో వాటర్ పోసి తీస్తున్నాము నారునైతే. ఇది పెన్నాడ వంకాయ. ఇంకా ఇప్పుడు ఇందాక నాటిందేమో బెంగన్ కా భర్త. ఇక్కడ ఒకటి నాటు. కొన్ని నాటుగోరు చిక్కుళ్ళు గూడా ఉన్నాయి. నాటుగోరు చిక్కుళ్ళైతే చాలా గుబురుగా వచ్చి ఒక బుష్ మాదిరి వస్తున్నాయన్నమాట. హైబ్రిడ్ గోరు చిక్కుళ్ళేమో స్ట్రెయిట్‌గా పైకెళ్ళిపోతున్నాయి. గాలి వచ్చినప్పుడు కింద పడిపోతున్నాయి. కానీ నాటు వెరైటీలేంటంటే ఎంత గాలి వచ్చినా తట్టుకుంటున్నాయి. దిగుబడిలో మాత్రం నాటు వెరైటీలు తక్కువగానే వస్తున్నాయి. హైబ్రిడ్‌వేమో ఎక్కువ ఈల్డ్ వస్తున్నాయి. ఈసారి వరి అంతా వెదజల్లే పద్ధతిలోనే వేసుకున్నాం. ఈ వరి వెదజల్లడానికన్నా వడ్లు వెదజల్లడానికన్నా ముందు మొత్తం జీవామృతం ఒకసారి పారిచ్చి దుక్కి చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఘనజీవామృతం ముద్దలుగా చిన్న ముద్దలు చేసుకున్నాం. ఈసారి పిడకల్లాగా చేసుకోలేదు, పొడి చేసుకోలేదు. చిన్న ముద్దలు చేసేసుకొని ఇట్లా నీళ్లు పడతాం కదా మనము. మడికి మొత్తం నీళ్ళతో నింపేసినప్పుడే ఆ నీళ్ళల్లో వేసేసినాం. నీళ్ళల్లో వేసేసినప్పుడు ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది. మళ్ళీ దుక్కి చేసుకుంటాం కదా ట్రాక్టర్‌తో. ఆ దుక్కి చేసుకున్నప్పుడు మొత్తము ఇదంతా దున్నేసినప్పుడు కొన్ని మెత్తగైపోయి మంచిగా
భూమికి గూడా బలమొస్తదనమాట. అట్లా జేసుకున్నాం. కొంచెం పల్చగానే జల్లుకున్నాం. నేను లాస్ట్ ఇయర్ అయితే నాట్లు పెట్టించిన. లాస్ట్ ఇయర్ నాట్లు పెట్టించినప్పుడైతే అంత బాగా అంటే బానే వచ్చింది. కానీ నాటు పెట్టించినప్పటికీ తర్వాత వెదజల్లే పద్ధతిలో నాకేం పెద్ద తేడా అయితే కనిపించలేదు. మరి ఈ సంవత్సరం ఎట్లొస్తుందో నాకు తెలీదు గానీ, ఈసారి గూడా వెదజల్లే పద్ధతిలోనే వేసాము ఈసారి గూడా. కాపోతే ఇంకా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయిన తర్వాత పొడి దుక్కిలో ఇంకా సీడ్స్ వేసుకునే పద్ధతిని గూడా ఒకసారి ఆచరిద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే దుక్కి దున్నడానికి గూడా చాలా ఖర్చవుతుంది. నాట్లు నాటడానికి ఖర్చవుతుంది గానీ, నాట్లు నాటే పని లేకుండా ఈసారైతే వడ్లు వెదజల్లుకున్నాము. చిన్నగా మొలకలు రావడం అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇగోండి పెబ్బర్లివి. పెబ్బర్లని మేమంటాము. అలసందలు అని అంటారు గదా! ఇవి కూర అలసందలు గాదు. నార్మల్‌గా ఉడకబెట్టుకొని తినేవి. ఇంకొంచెం ముదిరితే బాగుంటాయి. కొన్ని ముదిరినట్టు ఇట్లా తెంపేస్తున్నాం. గింజ ఉడకబెట్టుకొని తినొచ్చు. ఇదిగోండి ఇట్లా ముదిరినయి. ఇట్లా గింజ అయితే ఉడకబెట్టుకొని తినొచ్చు. ఇదిగోండి ఇవన్నీ అయితున్నాయి. కొన్నేమో నిన్న తెంపి పెట్టారంట. ఇంకా ఇప్పటి నుంచి రోజు వస్తూనే ఉంటాయి. అసలు ప్రోటీన్ అని వెంటబడతాం గదా! ఇటువంటి పచ్చివి మంచిగా ఉడకబెట్టుకొని తినొచ్చు ప్రోటీన్ కోసం. ఇదిగోండి ఇట్లా ఎండిపోయినవైతేనేమో ఇంకా అయిపోతాయి. ఇవి కొన్ని ఎండిపోతున్నాయి గూడా ఇవి. ఇట్లా ఇవి గూడా ఉడకబెట్టుకోవచ్చు. చీమ చూడండి న్యాచురల్‌గా అసలు పెస్టిసైడ్స్ లేకుండా ఉంటే ఇదిగోండి చీమలు. ఈ చీమలే చెప్తాయి మీకు మనం చేస్తున్న వ్యవసాయం ఏది అని అన్నది. పొలంలో ఫెన్సింగ్ చుట్టూరా నేను అన్ని రకాల మొక్కలైతే వేసుకున్నా. అయితే అరటికి మధ్యలో, తర్వాత మునగకు మధ్యలో ఇట్లా అలసంద పెట్టుకున్నాననమాట. మనకి తినడానికి వస్తుంది, గడ్డి రాకుండా గూడా ఉంటుంది కాబట్టి, ఇట్లా అన్ని రకాల పంటలనైతే నేను వేసుకున్నాను. కార్న్ రావడం గూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కొన్ని రెడ్ కార్న్, కొన్నేమో మల్టీ కలర్ కార్న్ ఇట్లా పెట్టుకుంటా పోయినాం. మరి ఏ కార్నో తెలీదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి గదా! కొంచెం పెద్దగయిన తర్వాత తెలుస్తది. అసలు రెడ్డా, మల్టీ కలరా, తర్వాత ఇంకేంటో ఇవన్నీ దేశవాళీ కార్న్ అయితే పెట్టుకున్నాము. కింద మళ్ళీ టమాటా. కావాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఏసి దారం కట్టేసుకుంటే స్టేకింగ్ లాగా బాగా యూజ్ అవుతది. ఇక్కడ మధ్యలో ఒకటి పెట్టాం గానీ కాపోతే ఇక్కడ కార్న్ లేదు. సరే ఇంకా ఇట్లే భూమి మీదే వదిలేసాము. కొంచెం స్టేకింగ్ లాగా కట్టుకుంటే బావుంటాయి అంటారు గానీ, మరి ఎందుకో మాకు స్టేకింగ్ లాగా కడితే అక్కడికి కుళ్ళిపోతున్నాయి. కొన్ని ఇక్కడ దగ్గరున్నవి కట్టాలి. ఇదిగోండి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కార్న్. మేబీ ఇది వైట్ కలర్ కార్న్ ఉన్నట్టుంది. ఇది కలరే వేరుంది వైట్ కార్న్‌కేమో ఈ పీచ్ అనేది కొంచెం వైట్‌గుంది. రెడ్ కార్న్‌కేమో ఇట్లా పీచ్ చూడండి. రెడ్ కలర్‌లో ఉంది ఇది. ఇది రెడ్ కలర్‌లో ఉంది. నేను అనుకుంటున్నా అది వైట్ లాగా ఉండొచ్చు. ఇది రెడ్ అని అనుకుంటున్నా. ఈ కలుపు తీసేసాము. కలుపు తీసేసి ఇది చిట్టి కాకర. ఇందాక వంకాయ నారు నాటాం గదా! ఇంకొక వరుసలో చిట్టి కాకర అని చెప్పి ఇదైతే నాటుకుంటున్నాము. అయితే ఈ మధ్యలో సీడ్స్ ఎక్కడ తీసుకున్నా గూడా జర్మినేషన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. దానికన్నా గూడా మనం ఇంట్లో ఏదైనా ఒక కాకరకాయనో, లేదంటే ఏదైనా బెండకాయలో మనమే సీడ్ చేసుకొని నాటుకుంటే అదే చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కొంటున్నా అసలు సీడ్స్ మాత్రం అసలు జర్మినేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎందుకో తెలియట్లేదు. బట్ ఇవి వేస్తున్నాను. మరి వస్తాయా లేదో చూద్దాము. ఇవైతే నేను గూడా కొన్నవే ఇవి. ఆన్‌లైన్‌లో తీసుకున్నాను ఈ విత్తనాలన్నిటిని గూడా. విత్తనాలు పెట్టుకునేది అయిపోయిన తర్వాత మామిడి తోటలో అల్లంలో కలుపులు ఎంతవరకు తీశారు అన్నది చూడాలి. మేము ఒక గంట తర్వాత వచ్చాము. గంట తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక 2 వరుసల మధ్యలో అయితే కలుపులు తీశారు. తర్వాత అక్కడక్కడ అల్లం మొలకలనేవి బయటకొచ్చేస్తున్నాయి వాళ్ళు కలుపు తీస్తున్నప్పుడు. ఎందుకంటే బెడ్ పైన ఇట్లా అన్నప్పుడు అవన్నిటిని కూడా మళ్ళీ తీసి ఇట్లాగే మళ్ళీ భూమిలో పెట్టమని చెప్తున్నా అనమాట. ఇంకొకటేంటంటే మేము అంతకన్నా ఒక రోజు ముందరనే ఎద్దులతో గుంటక కొట్టుకున్నాం గదా! ఆ గుంటక కొట్టుకున్నప్పుడు గూడా ఎద్దులు తొక్కడం వల్ల గూడా అల్లం సీడ్స్ అనేవి కొంచెం బయటికొచ్చాయి. వాటిని గూడా మళ్ళీ మనం భూమిలో పెట్టుకుంటే సరిపోతది. దానివల్ల నష్టం అనేది అస్సలు ఉండదు. ఒకసారి పెద్దగా అయిపోయినాక ఇప్పుడు అల్లం మొలకలు ఇట్లా పెద్దగా అయిపోయిన తర్వాత తొక్కితే అక్కడికి విరిగిపోతాయి గానీ, లోపల ఉన్నప్పుడు తొక్కితే మాత్రం ఏమవ్వదు.
ఎద్దులు తొక్కినా గూడా పంట అనేది అసలు డ్యామేజ్ గూడా అవ్వదు. వాటికి తెలుసు అవి చూసుకొని జాగ్రత్తగా నడుస్తాయన్నమాట పొలంలో. నేను ధనియాలు అన్నీ గూడా బెడ్స్ పైన వేశానని మీకు ఇంతకుముందు వీడియోలో చూపిచ్చాను గదా! అక్కడ మాత్రం ఇట్లా ఎద్దులతో గుంటక కొట్టలేదు. ఎందుకంటే మేము సైడ్‌కి రాడిష్ కూడా పెట్టుకుంటా పోయినాం. మనము గుంటక కొట్టినప్పుడు ఆ రాడిష్ పోతుంది గదా! అని చెప్పి. ఇదిగోండి కలుపుల మధ్యలోనే మనకు గోంగూర, తర్వాత తోటకూర ఇవన్నీ గూడా ఎంత బాగొచ్చినాయి జూడండి. ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయా? గోంగూరకైతే అస్సలు కేరే అవసరం ఉండదండి. ఎక్కడ పడితే అక్కడ ఒక కలుపు మొక్కలాగానే పెరిగిపోతది. దుంపజాతి వాటికైతే మాత్రం చాలా కేర్ అవసరం ఉంటది. భూమిలో బలం అనేది చాలా ఉండాలి. తోటకూర గూడా వచ్చింది. కాకపోతే అంత బలంగా రాలేదు గానీ ఆహ్, పర్వాలేదు వచ్చింది. కలుపుతో పాటు అది గూడా పెరుగుకుంటూ వచ్చింది. పసుపు, అల్లంలో గూడా కలుపు ఇట్లాగే ఉండిందనమాట. అందుకే మొత్తం మాన్యువల్‌గా తీయాలంటే చాలా ఖర్చవుతుందని జెప్పి ఎద్దులతో మధ్యలో ఇట్లా సాళ్ళ మధ్యలో గుంట కొట్టుకున్నాము. నేను బెడ్స్ పైన ధనియాలు వేసుకున్నా గదా! కొత్తిమీరైతే మంచిగానే వచ్చింది. వంటకు కావాల్సిన కొత్తిమీరనైతే ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నా. నేను ఆ రోజు అంతవరకు వంట కూడా జేయలేదు. 12:00 వంట మొదలుపెట్టాననమాట. స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఫామ్‌కొచ్చిన వెంటనే ఫస్ట్ చుట్టూరా అన్ని మొక్కలు ఎట్లున్నాయి, ఏంటి, పంటలు ఎట్లా ఉన్నాయని తిరిగి చూసేంత వరకు అసలు ఇంట్లోకి గూడా వెళ్ళాలని అనిపిచ్చదు. ఇదిగోండి ఇంట్లోకి వెళ్ళేసరికి కిచెన్ బ్యాక్ సైడ్ గులాబీ పువ్వులు ఇట్లా ఫ్లోరింగ్ మీదే పడిపోయున్నాయి. అన్ని బంచెస్ లాగా వచ్చినాయి. కాకపోతే ఈసారి గులాబీ మొక్కలకైతే పురుగు విపరీతంగా ఉంది. మేమేమి స్ప్రే చేయలేదు, ఏం చేయలేదు. మందారాలు గూడా మంచిగా వస్తున్నాయి. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ జేసి చూసేసరికి గోవింద్ పైనాపిల్ కట్ చేసి లోపల పెట్టాడు. అసలు ఎంత మంచి వాసన అంటే పైనాపిల్ పండింది అంటే ఒరిజినల్‌గా పనసపండు ఎంత మంచి వాసనొస్తదో సేమ్ పైనాపిల్ గూడా అంతే మంచి వాసనొస్తది. పైనాపిల్ పైన క్రౌన్ ఉంటది గదా! అవన్నీ గూడా ఉడతలు తినేసినాయి. మళ్ళీ పండుని గూడా తింటాయేమోనని మేము రాకన్నా ముందే కట్ చేసి పెట్టాడు. లాస్ట్ ఇయర్ వేసుకున్న మిరప తోటలోనివనమాట. ఇవి లాస్ట్ క్రాప్ ఉంటది గదా! వాటినన్నిటిని గూడా ఇట్లా ఎండు మిరపకాయలుగా పెట్టుకున్నాము. ఏదైనా తాలింపులో వేసుకోవడానికి గానీ, రసంలో వాటిలో వేసుకోవడానికి బావుంటదని. మన వంట అవసరాలకు ఏమేమి అవసరమైతాయో వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు మా పొలంలో పండించేలాగా చూసుకుంటారనమాట. అందుకే అన్ని రకాలు ట్రై చేశాననమాట. ఉల్లి సంవత్సరానికి సరిపడా, వెల్లుల్లి, కొన్ని ఎండుమిరపకాయలు, అవసరం ఉన్నప్పుడు పచ్చిమిర్చి అంతా గూడా త్రూ ఔట్ ఇయర్ పచ్చిమిర్చి వచ్చేలాగా చూసుకుంటాననమాట. పండ్ల మొక్కల మీద గూడా ఇంకొంచెం శ్రద్ధ వహించాలి అని అనుకుంటున్నా. మాకు 2 దానిమ్మ చెట్లుండేవి. దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు 30, 40 కాయలొచ్చేవి. కానీ ఎప్పుడూ ఒక్క పండు తినలేదు. ఎందుకంటే ఎన్ని కాయలొస్తే అన్ని కాయల్ని ఉడతలే తినేవి. ఇంకా దానికి తోడు ట్రాక్టర్ దున్నేటప్పుడు వెనకలకి తగిలి ఆ 2 దానిమ్మ చెట్లు గూడా చచ్చిపోయినాయి. లంచ్ అయిపోయాక కొంచెం తీరిగ్గా కూర్చొని ఇంకా ఈ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఇవేంటంటే ఐరన్ స్టాండ్స్. నేను గ్రో బ్యాగ్స్ పెట్టడానికని తీసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో గూడా చెప్పాను గదా! నేను ఆ కోర్ట్‌యార్డ్‌లోనే లైక్ బ్రోకలీ గాని, తర్వాత ఎగ్జాటిక్ వెరైటీస్ ఏవైనా గ్రో చేయాలి అని అనుకుంటున్నాను. ఈ స్టాండ్స్‌కి కింద రబ్బర్‌వి బుషెస్ లాగా కూడా ఇచ్చారు. అంటే రస్ట్ ఫార్మ్ అవ్వకుండా మనం వాటర్‌తో వాష్ చేసుకున్నా కూడా. ఈ స్టాండ్స్‌నైతే నేను రూ. 275కి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇవి ఏం పెద్ద స్ట్రాంగ్‌గా ఏం లేవు. కాకపోతే గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికైతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లా కోర్ట్‌యార్డ్‌లో అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఆ రోజైతే గ్రో బ్యాగ్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు కోకోపీట్ కావాలి కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టుకుంటాను. ఇక్కడ గ్రో బ్యాగ్స్ అయితే. రోజ్‌మెరీ మొక్కలు నాటాము అన్న వీడియోలో కూడా నేను చూపిచ్చాను. మా కిచెన్ బ్యాక్ సైడ్ కొన్ని రెగ్యులర్‌గా వాడుకునే కూరగాయలు టమాటా, పచ్చిమిర్చి, తర్వాత కొన్ని ఆకుకూరలు ఇలాంటివి వేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నానని కూడా చూపిచ్చాను.
అక్కడ తీసిన కలుపునంతా గూడా ఇట్లా కుప్పలాగా వేశారనమాట. ఎంత మంచిగా కాంపోస్ట్ అయిపోయిందో చూడండి ఒకసారి. దీన్నంతా గూడా మళ్ళీ భూమిలోనే కలిపేసేసుకొని, మడుల్లాగా చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాము. మళ్ళీ నారు రెడీ అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి అవన్నీ గూడా వేసుకుంటాము. ఇక్కడ వేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు కూరగాయలు అప్పటికప్పుడు వెనకాలకెళ్ళి కిచెన్ బ్యాక్ సైడ్ ఎళ్లి తెంపుకొని మనం అప్పటికప్పుడు వంట చేసుకోవడానికి బావుంటుంది గదా! అని ఇక్కడ ప్లాన్ జేసుకున్నాము. ప్రతిసారి విత్తన శుద్ధి చేయడానికి, బీజామృతం చేయడానికి టైం లేనప్పుడు నేనేం చేస్తానంటే, ఆవు మూత్రం కొద్దిగా తీసుకొని, దాంట్లో వాటర్ డైల్యూట్ చేసుకొని విత్తన శుద్ధి చేసుకుంటాను. నేను ఇప్పుడు చెట్టు చిక్కుళ్ళు నాటుకోవాలని మొత్తం ఈ విత్తనాలనన్నిటిని కూడా విత్తన శుద్ధి చేసి పెట్టుకుంటున్నాను. విత్తన శుద్ధి చేసిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత నేను అక్కడ టమాటా, తర్వాత మిర్చి, ఇంకా బీరకాయలు అవన్నీ వేసుకున్నాం గదా! అక్కడ వేసుకుంటాననమాట. అయితే తీగ జాతి చెట్టు చిక్కుళ్ళు నేనెందుకేసుకోవట్లేదంటే, స్ప్రే జేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ తెంపడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే చెట్టు చిక్కుళ్ళనైతే వేసుకుంటున్నాము. చెట్టు చిక్కుల్లో గూడా నాటు రకాలున్నాయి. ఇవి నాటు రకం అనమాట. నేను మా ఊరు నుంచి తీసుకొనొచ్చాను. ముందు రోజు ఊరెళ్ళాను గదా! ఆ ఊరు దగ్గర నుంచి ఇవి నాటు రకం చెట్టు చిక్కుళ్ళని ఇచ్చారు. చెట్టు చిక్కుళ్ళు చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. తెంపుకోవడానికి కానీ, స్ప్రే జేయడానికి కానీ ఏదైనా. అందుకనే నేను చెట్టు చిక్కుళ్ళనైతే వేసుకుంటున్నాను. ఫెన్సింగ్ చుట్టూరా గూడా డ్రిప్ వాటర్ ఎక్కడైతే పడుతుందో అక్కడ సింధూరం సీడ్స్ కూడా వేసుకుంటున్నాము. మరి మొక్క వస్తుందా లేదా తెలీదు గానీ సీడ్స్ అయితే వేసుకుంటున్నాము. సీడ్స్ నుంచి గూడా వస్తాయి అని అంటారు. విత్తనాలైతే చాలా పుచ్చులున్నాయి. అందుకోసమే ఒకే చోట 4, 5 అయితే వేసేసుకుంటున్నాము. అంటే ఏదో ఒకటి దాంట్లో మొలుస్తుంది గదా! అనైతే వేసుకుంటున్నాము. వచ్చాక చూడాలి. మరి ఎట్లా వస్తాయి ఏంటన్నది. కాకపోతే ఒక్కొక్క విత్తనం వేయకుండా చాలా విత్తనాలైతే యేసుకుంటున్నాము. మధ్యాహ్నం వరి చేనుకు నీళ్లు గూడా పెడుతున్నాము. యాక్చువల్‌గా వర్షం వస్తుందేమో అని రోజు ఎదురు చూస్తున్నాం గానీ వర్షం అయితే రావట్లేదు. ఇదిగోండి ఇవే ఘనజీవామృతం ముద్దలు. మేము ఈ సంవత్సరం ముద్దలుగా చేసుకున్నాము అని చెప్పాను గదా! ఇదిగోండి ఇట్లా వాటర్‌లో నానినప్పుడు మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది. మనం ఇట్లా ప్రతిసారి పౌడర్ చేయలేం గదా! అని జెప్పి మేము అట్లాగే వేసాం. అంటే వాటర్ దీనికి ఫుల్లుగా పట్టినప్పుడు, మడికంతా పట్టినప్పుడు ఆటోమేటిక్‌గా కొద్ది కొద్దిగా కరుగుతూ కొద్ది కొద్దిగా మొక్కకు బలాన్నిస్తుంటది గదా! అని మేము ఈ సంవత్సరం అయితే ఇట్లా ట్రై చేశాము. మనకు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇట్లా ఘనజీవామృతం ముద్దలు జేసుకోవడానికి కూడా. ఇట్లా వాటర్ దగ్గర ఇట్లా మనం నలిపేస్తే అదిగో చూడండి ఎట్లా పోతుందో మంచిగా బలాన్నయితే ఇస్తది. మరి ఈ సంవత్సరం మంచిగా రావాలి పంట అని అయితే అనుకుంటున్నాను. మరి ఎట్లా వస్తదో చూడాలి. ఇక్కడే వరి మడి దగ్గరే మేము జీవామృతం డ్రమ్ము గూడా పెట్టుకున్నాము. నీళ్లు పారే దగ్గరే పోసేయాలి అనే ఉద్దేశంతో జీవామృతాన్ని ఇక్కడే పెట్టుకున్నామనమాట. అంటే తయారు చేసుకున్నాం. ఇక్కడే పెట్టుకొని తయారు చేసుకున్నాం. ఎందుకంటే ఎంతో దూరం నుంచి మళ్ళీ తీసుకొని రాలేం కదా! అని చెప్పి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాము. కింద మడి మొత్తం బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నీళ్ళైతే పట్టాలి. ఎక్కువ ఇట్లా డ్రై అయింది అంటే గడ్డి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటది. ఆల్రెడీ ఇంకా అన్ని మొలకలొచ్చేసినాయి గాబట్టి, ఇప్పుడు వాటర్ పెట్టినా ఏం గాదు కాబట్టి, మీకక్కడ కనిపిస్తున్న హోల్‌ని మూసేస్తాడిప్పుడు గోవింద్. మీకు దూరంగా మా ఆవులు మేస్తున్నది కనిపిస్తుందా? అక్కడికి తీసుకెళ్తున్నాడనమాట రోజు గోవింద్. ఎందుకంటే, ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి, భూమి మీద గూడా గడ్డి చాలా తక్కువగా ఉంది. కాబట్టి, చాలా దూరం వెళ్ళాల్సొస్తుంది మేత కోసం. ఇంకా బాగా అటు తిరుగుతూ తింటే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయని మేము గూడా అట్లా వదిలేసి మేపుతున్నాము. గాలి విపరీతంగా ఉండడం వల్ల కొబ్బరి చెట్ల మీదున్న కొబ్బరి బొండాలన్నీ రాలి పడిపోతున్నాయి. నేచురల్‌గానే కొబ్బరి బొండం ముదిరిపోయింది అంటే, కొబ్బరికాయ అయ్యింది అనంటే,
అవి వాటంతకవే కింద రాలి పడిపోతాయన్నమాట. ఆ రాలిపోయిన వాటినన్నిటిని కూడా నేను వేరు చేసి పెడుతున్నా. ఎందుకంటే కొబ్బరికాయలు అనేవి రెగ్యులర్‌గా మనకు ఫార్మ్ నుంచే వస్తాయి. నేను వీడియో గూడా పెట్టాను గదా! ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు అని. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్‌స్టా పేజ్ ఉంటుంది. ఇన్‌స్టా పేజ్‌లో గూడా చెక్ చేసుకోవచ్చు. ఈ చెట్టు కొబ్బరికాయలైతే చాలా తియ్యగుంటాయి. కాబట్టి నేను అనుకుంటున్నా ఇవి సీడ్ గూడా తయారు చేద్దామని అనుకుంటున్నా. అంటే దీన్ని భూమిలో పాతిపెడితే కొబ్బరి చెట్టు వస్తది అని అంటున్నారు. ఒకసారైతే చెక్ చేయాలి. ఎందుకంటే చాలా చాలా స్వీట్‌గా ఉన్నాయి. ఈ కొబ్బరి నీళ్ళైనా, కొబ్బరి అయినా 2 చాలా రుచిగా ఉన్నాయన్నమాట. అందుకే దీని నుంచి సీడ్లింగ్స్ ప్రాపగేట్ చేద్దామని అనుకుంటున్నాను. కురిడి కొబ్బరి చాలామంది అనుకుంటుంటారు రేట్ ఎందుకంత ఉంటది? కొబ్బరి నూనె రేట్ ఎందుకంత ఉంటది అని అనుకుంటారు గానీ, ఒక కురిడి కొబ్బరి తయారు కావడానికి 8-9 నెలల టైం పడుతుందండి. చెట్టు మీద నుంచి రాలిపోయిన తర్వాత. ఈవినింగ్ 4:30కి వచ్చేసరికి ఈ వరుసలు మొత్తం కంప్లీట్ చేసేసారు. కలుపులు తీయడం. మళ్ళీ ఈ కలుపులు తీసిన తర్వాత వచ్చిన దాన్ని గూడా మళ్ళీ మల్చింగ్ లాగానే వేసేస్తాము. అల్లం, పసుపులో ఖచ్చితంగా మాన్యువల్‌గా ఒక్కసారైనా తీయాల్సుంటది. ఎందుకంటే, ఎంత బాగా మనం కలిస్తే అంత బాగా దుంప అనేది ఊరుతది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. పక్క మామిడి చెట్ల మధ్యలో తీస్తున్నారనమాట. పార్వతమ్మ గూడా వచ్చింది. పార్వతమ్మ ఊరికెళ్ళిండింది. మధ్యాహ్నం తర్వాత నుంచి పార్వతమ్మ గూడా వచ్చింది. ఇంకా పార్వతమ్మ గూడా జాయిన్ అయింది వాళ్ళతో పాటు. పొలమంతా తిరిగేసొచ్చాను. తిరిగేసొచ్చి బాగా కాళ్ళు లాగుతుంటే ఇంక కూర్చున్నా. వాళ్ళెట్లా పని జేస్తున్నారు, ఏంటి అని చూసుకుంటూ కూర్చున్నా. చాలామంది ఈ ఆకుకూరను జూసి తోటకూర అని అనుకుంటారు కదా! మేమైతే దీన్ని సిరికూర అని అంటాము. ఎంతమందికి తెలుసు చెప్పండి సిరికూర? అసలు సిరికూర ఎంత టేస్ట్ ఉంటదో తెలుసా మీకు? యాక్చువల్‌గా ఇది కలుపు మొక్కలాగా పెరుగుతది. ఆ అమ్మాయి మాధవి అని వస్తదనమాట వర్కర్. ఆ అమ్మాయి తెంపి పెట్టిందనమాట. కూర చేసుకుంటారు గదా! ఎందుకు వేస్ట్ జేయడం కలుపుల మధ్యలో ఉంది గదా! అని చెప్పి నా కోసం తీసి పెట్టింది. నేను సాయంకాలం వాటినన్నిటిని క్లీన్‌గా, నీట్‌గా ఒలిచి కూరైతే చేసుకుందామని క్లీన్ జేస్తున్నాను. ఎంత పని జేసొచ్చినా కోర్ట్ యార్డ్‌లో గానీ, ఉయ్యాల మీద గానీ, ఇట్లా కూర్చొని ప్రశాంతంగా పని జేసుకుంటుంటే ఎంతటి నొప్పులైనా మాయమనిపిస్తది. నేను ఎప్పుడు చెప్తుంటాను గదా! కాప్లీ గోధుమ పిండితో మేము చపాతీ చేసుకుంటామని. కానీ ఈ చపాతీ మాత్రం బన్సీ గోధుమ పిండితో చేసిన చపాతీ. బన్సీ గోధుమలతో చేసిన చపాతీ యెల్లో కలర్‌గా ఉంటది. ఇది కూడా దేశవాళీ రకానికి చెందిన గోధుమ రకమే అన్నమాట. ఇది బేకింగ్ జేసుకోవడానికి ఇంకా చాలా బావుంటదన్నమాట. కేక్స్ చేసుకోవడానికి వాటికి చాలా రుచిగా ఉంటది. మేము ఫామ్‌లో స్టే చేయక దాదాపుగా 40 రోజులయిపోయిందనమాట. 1 మంత్ నుంచి జస్ట్ అంటే మోర్ థాన్ 1 మంత్ 40 డేస్ నుంచి మధ్యలో వస్తున్నాము, ఎళ్ళిపోతున్నాము. నైట్ అయితే ఇక్కడ స్టే చేయట్లేదు కాబట్టి కిచెన్ సర్దుకోవడానికే అవ్వలేదు. ఇవి మొత్తము ఇట్లా స్పైస్ బాక్స్ ఉంటది గదా! ఇవంతా గూడా దుమ్ము పట్టిపోయింది. అన్నీ క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఎర్లీగా డిన్నర్ జేసేసి, ఇంకా ఈ పని జేసుకుంటున్నాను. ఇవి సర్దడానికే దాదాపుగా రాత్రి 10 అయిపోయిందండి. నేను అరౌండ్ 8:00 స్టార్ట్ చేశాను ఇవన్నీ క్లీన్ జేయడం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.